So hey guys, welcome back to the new video. This is me Nikhil and our channel name is NPath. So వీడియో స్టార్ట్ చేయకన్నా ముందు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ద రియల్ రీజన్ వై ఐ చూస్ యూట్యూబ్ అండ్ మై లైఫ్ 2 years స్క్రీన్. ఇప్పుడే చెప్తున్నా, ఈ వీడియో మీకు సోది అనిపిస్తే స్కిప్ కొట్టేసేయండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో సోది అనిపిస్తే స్కిప్ కొట్టేసేయండి. ఫస్ట్ థింగ్ మీకు ఏం చూద్దాం అనుకుంటే, నేను ఎందుకు కార్లో కూర్చొని వీడియో తీస్తాను అనుకుంటే, అసలు ప్లాన్ బయట వీడియో తీసామని చెప్పి, కానీ బయట వర్షం పడుతుంది. సో అందుకు నేను కార్లో తీస్తున్నా. స్పెక్స్ ఎందుకు పెట్టుకున్నా అంటారా? స్పెక్స్ ఏంటంటే ఫస్ట్ జర ఇంట్రోవర్ట్ షై పర్సన్. ఇప్పుడు నేను స్పెక్స్ ఉంటే జర కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు. ఇప్పుడు చెప్పటం నాకే కాన్ఫిడెన్స్ లేకపోతే మీరే యాడ్స్ యూట్యూబ్ యాడ్స్ స్కిప్ చేసినంత ఈజీగా స్కిప్ చేసేస్తారు వీడియో. అరే ఇంకే కాన్ఫిడెన్స్ లేదు, ఈ వీడియో నేను ఎందుకు చూస్తాను అని చెప్పి అందుకు స్పెక్స్ పెట్టుకున్నా. ఈ వీడియో స్టార్ట్ చేయకన్నా ముందు లాస్ట్ వీడియో నేను ఫస్ట్ వ్లాగ్ పోస్ట్ చేసిన కదా, ఆ వ్లాగ్కి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వ్యూడ్ మై వీడియో. అంటే నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది ఒక 300 వ్యూస్ అనుకోవచ్చు కొంతమంది, బట్ నాకు అబౌవ్ 300 వ్యూస్ అవుతుంది. నాకు ఆ 300 వ్యూస్ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే నేను ఆ వీడియో ఏ సెలబ్రిటీ ఫేస్ వాళ్ళే, తమ్నైల్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు, ఏ ఫేమ్ ఉన్న పర్సన్ వాళ్ళే. అట్లా నాకు ఆ వీడియో చాలా మంచి రెస్పాన్స్, కామెంట్స్, ఇంకా నాకు కాల్ చేసినారు, మెసేజెస్ చేసినారు. అసలు చాలా మంచి చేసిన ఫస్ట్ వీడియో చాలా మంచిగా ఉందని చెప్పి. నాకు ఎట్లా అంటే నాకు చాలా ఒక అచీవ్మెంట్ అది. సో ఈ వీడియో ఏం చెప్తున్నా అంటే, ద రియల్ రీజన్ వై ఐ చూస్ ఓన్లీ యూట్యూబ్ ఎందుకు చూస్ చేసుకున్నా నేను. యూట్యూబ్ కాకుండా వేరేది కూడా, వేరే సోర్స్ కూడా చూసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఈ వీడియో స్పెసిఫిక్ ఎందుకు తీస్తున్నా అంటే, ఇప్పుడు నేను ఒక ఛానల్ ఓపెన్ చేసి ఫస్ట్ వ్లాగ్ వేసేసి, ఆ వ్లాగ్ వేసిన తర్వాత నెక్స్ట్ నేను ఆ ట్రిప్ అని ఈ ట్రిప్ అని ఆ వీడియోస్ ఈ వీడియోస్ తీస్తే మీకే అనిపిస్తుంది, అరే ఎవరు రాయుడు, అసలు వీడి ఐడియాలజీ ఏంది, వీడు ఎట్లాంటి కంటెంట్ ఇస్తాడు, ఎట్లాంటి వీడియోస్ ఇస్తాడు అని చెప్పి మీకు నా సబ్స్క్రైబర్స్ అందరు చూసేటోళ్ళకి కూడా ఇట్లా క్లియర్ ఉండాలి మైండ్. అరే ఇట్లా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఇస్తాడు. ఐ ప్రామిస్ చేస్తే నేను కన్సిస్టెన్సీతో వీడియోస్ పోస్ట్ చేస్తా. అందుకు అదే కన్సిస్టెన్సీతో బయట వర్షం పడుతున్నా, కార్లో వీడియో తీస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి కూడా 11:41. కన్సిస్టెన్సీతో వీడియో తీస్తున్నా. సో నేను ఏ టైప్ ఆఫ్ వీడియో తీస్తా అంటే, ఫ్యాషన్ టిప్స్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ఐ వేర్. నేను మీకు ఇది వేసుకోండి అది వేసుకోండి అని చెప్పి సజెస్ట్ చేయ. నేను ఎట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాషన్ కంటెంట్ రీల్స్ చేస్తా అంటే, వాట్ ఎవర్ ఐ వేర్, ఇదే నాకు ఎందుకు సూట్ అవుతుంది, ఇది ఎందుకు స్పెసిఫిక్గా ఇది ఎందుకు చూస్ చేసుకున్నా, దీని మీద నాకు ఇది ఎందుకు మ్యాచ్ అవుతుంది, ఇట్లాంటి వీడియోస్ చేస్తా. అండ్ వే డు ఐ కమ్ ఫ్రమ్. సో ఐ కమ్ ఫ్రమ్ ఎ ప్లేస్ వేర్ డ్రీమ్స్ ఆర్ బిగ్ బట్ ఆపర్చునిటీస్ ఆర్ సో రేర్. అంటే చాలా పెద్ద కళలు ఉంటాయి, కానీ నెరవేర్చుకునేది ఉండదు. ఇంకోటి, అన్నీ వదిలేసి కెమెరానే ఎందుకు పట్టుకున్నా అంటే, ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ టు కెమెరా బట్ ఐఎమ్ టాకింగ్ టు యూ. అంటే ఈ వీడియో చూస్తున్నా, నీతో మాట్లాడుతున్నా, కెమెరాతో మాట్లాడుతా. అంటే నాది యూట్యూబ్ వల్ల, అంటే యూట్యూబ్ ఎందుకంటే, యూట్యూబ్ వల్ల ఐ కెన్ బి ఆల్ ఆఫ్ మీ, మై స్టైల్, మై క్రియేటివిటీ, మై టాలెంట్, మై లైఫ్, ఐ కెన్ బి ఆల్ ఆఫ్ మీ. లైక్ నేను ఇది వరల్డ్కి షేర్ చేయొచ్చు. ఈవెన్ కాఫీ షాప్ ఇన్ మై సిటీ, లేకపోతే లేట్ నైట్ డ్రైవ్, ఏదైనా నేను యూట్యూబ్కి షేర్ చేస్తాను, వరల్డ్కి షేర్ చేస్తాను ఇది. అండ్ ఇంకోటి, నేను ఇప్పుడు ఎట్లాంటి వీడియో చేస్తా అంటే, ఇంకా మీకు నా వేలో నేను ఎంటర్టైన్ చేస్తాను. అంటే మీకు కూడా ఒక థాట్ రావాలా, అంటే ఇట్లా మీకు అరే ఈ వేలో కూడా ఎంటర్టైన్ అవ్వచ్చా అని. అంటే ఇప్పుడు వీడియోస్ ఎట్లుంటాయి అంటే డిఫరెంట్ ఉంటాయి. క్వాలిటీ, ఐ ప్రిఫర్ క్వాలిటీ దెన్ క్వాంటిటీ. ఎక్కువ మంది వద్దు, ఒక 2 persons ఉంటారు, కానీ అది నేను ఇప్పుడే రివీల్ చేయాలి. నా వీడియోస్ చూస్తారు కదా, మీకే తెలుసా 2 persons ఎవరు, నేను ఎవరిని పెట్టుకున్న వీడియోలో. అంటే ఇట్లా మనకు ఉంటారు కదా. అండ్ ఇంకోటి, ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసి 0 ఉండే. ఇప్పుడు తర్వాత నా ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరో తెలియదు, కానీ దే బిలీవ్డ్ ఇన్ మీ. నేను షేర్ చేసిన తర్వాత ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. తర్వాత 2 digitకి వచ్చిన. ఇప్పుడు నో వీఆర్ ఇన్ 3 digit. 3 digit అంటే మాటలు కాదు. నేను ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. ఏ ఇన్ఫ్లుయెన్సర్, ఏ ఫేమ్ ఉన్న సెలబ్రిటీ సపోర్ట్ కూడా తీసుకోలేదు. చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది అసలు. నేను ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాకు 3 digit సబ్స్క్రైబర్స్ వచ్చినా అంటే, అరే కొంతమందికి ఉంటుంది, అరే ఏంది 100 సబ్స్క్రైబర్స్, కన్నా అది చాలా పెద్ద అచీవ్మెంట్. ఒక 100 members వచ్చిన ముందు ఇట్లా నించుంటే ఎంతమంది ఉంటారు క్రౌడ్లో? నేనే కనిపోయి 100 members ఉంటే. ఇంకోటి, యూట్యూబ్ స్టార్ట్ చేయకన్నా ముందు కూడా
ఏంటంటే చాలాసార్లు గివప్ చేద్దాం అనుకున్నాను. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు చాలాసార్లు గివప్ చేద్దాం అనుకున్నాను. అరే ఇవన్నీ సెట్ కాదు లైట్ అని చెప్పి. దెన్ అగైన్ ఐ రిమెంబర్డ్ వై ఐ స్టార్టెడ్. ఎవరి కోసం స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ అనేది. సో అట్లా అని నేను గివప్ చేయ. ఈసారి అయితే నేను ప్రామిస్ చేస్తాను, కన్సిస్టెన్సీగా వీడియోస్ చేస్తా, గివప్ అయితే చేయ. ఎట్లా అంటే మీకు కంపారిజన్ ఉండదు. అరే వీడియో చూసినప్పుడు ఒక 5 years తర్వాత నేను వీడియోస్ నేను ఎట్లా అనుకుంటున్నా అంటే, ఒక 5 years తర్వాత ఈ వీడియో చూస్తే వీడ్ అనుకోద్దు, నేను ఈ క్రింజ్ షీట్ తీసాను అనుకోద్దు. అసలు నేను ఈ 5 years ముందు ఇట్లా క్రింజ్ షీట్ వీడియో తీసాను అనుకోద్దు. అరే 5 years తర్వాత చూసిన ఆ మూమెంట్స్ చెరిష్ చేసుకోవాలి నేను. ఇంకోటి సెల్ఫ్ మోటివేషన్ అంటే నేను మోటివేషన్ ఇచ్చే అంత పెద్దోడిని కాదు. జస్ట్ ఇప్పుడు నేను ఈ వీడియో తీసిన ఒక 100 members నా వీడియో చూసిన కూడా 100లో అట్లీస్ట్ 2 members 3 members అట్లీస్ట్ 5 members ఒక్క 1% అన్నా నా మాటలకు కనెక్ట్ అవుతాడు కదా, నాలాగా ఉంటారు. 100లో ఎవరో ఒకరు ఉంటారు కదా, అట్లా అనుకుంటున్నా నేను. ఇంకోటి వీడియోస్ ఎట్లాంటి వీడియోస్ చేస్తా అంటే, ఇప్పుడు నేను మీకు ఈ వీడియో ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎట్లా వీడియోస్ చేస్తా. ఇప్పుడు నేను ఈ వీడియోస్ ఎందుకు తీస్తున్నా అంటే, ఇప్పుడు మీకు డౌట్ రావద్దు. అరే నేను అంటే మీకు ఒకటి మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉండదు మీ మైండ్లో. ఇట్లాంటి వీడియోస్, అరే ఇట్లా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ నేను తీస్తాను. ఇప్పుడు నార్మల్ కూడా నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేసి నేను ఆడికి వెళ్తున్నా ఇది చేసిన అట్లా కూడా చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ లైక్ దట్. నేను ఎట్లుండాలంటే ఫుల్ క్లారిటీతో ఉండాలా. నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళు కూడా నేను ఏ టైప్ వీడియోస్ ఇస్తున్నా అని చెప్పి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉండాలా. సో అట్లా అని చెప్పి నేను తీస్తున్నా. ఇప్పుడు నేను వచ్చే నెక్స్ట్ కంటెంట్ కూడా ఉన్నాయి. సో ఐ ట్రై టు పోస్ట్ వన్స్ ఇన్ a week నుంచి ట్వైస్ ఇన్ a week వస్తా, ట్వైస్ నుంచి థ్రైస్ అట్లా వీడియోస్ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేసుకుంటా వస్తా. బట్ వీడియోస్ అయితే డిలే చేయాలి. అట్లా అని చెప్పి కన్సిస్టెన్సీతో పోస్ట్ చేయాలని చెప్పి ఇష్టం వచ్చిన కంటెంట్ అయితే దియా. టైం పడ్డా నీట్గా క్వాలిటీ కంటెంట్ తీస్తాను నేను. ఎట్లా అంటే కంపారిజన్ ఉండొద్దు, ఇట్లా తీయాలని చెప్పి నాదేంటంటే నా వీడియోస్ చూసే వాళ్ళు నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ కావాలా, ఇట్లా అడ్మైర్ కావాలా, ఇట్లా వీడియోస్ బాగున్నాయి అట్లా అని చెప్పి అట్లా కావాలా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ కాఫీ షాప్ ఇన్ మై సిటీ ఆర్ ఎల్స్ నైట్ బైక్ డ్రైవ్, ఏదైనా చూసి ఇన్స్పైర్ కావాలి. వాళ్ళు కూడా ఫీల్ కావాలి, చూసిన వాళ్ళు మీరు కూడా ఫీల్ కావాలా, అరే మీరు కూడా నా జర్నల్ ఎన్ పాత్లో ఒక పాత్ మీరు అని. నెక్స్ట్ వీడియో అయితే ఇంకా నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ ఉన్నాయి, అన్ని ప్రిపేర్డ్ ఉన్నా నేను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు ఇంకా ఏంటంటే ఐ విల్ గివ్ మై బెస్ట్. ఈ యొక్క ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ అట్లా ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాం మీకు. అది ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ కాదు. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ నా కరెంట్ సిచ్యువేషన్, ఇప్పుడు నేను జాబ్ కూడా చేసుకోవచ్చు బ్రో, జాబ్ చేసుకోవచ్చు. బట్ యూట్యూబ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, నేనేందో అందరు తెలవాలి ప్రపంచం. లైక్ నేను ఒక సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఒక చిన్న ఏజ్లో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేసుకోవాలి నేను. ఇప్పుడైతే ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చే వీడియోస్ నా గురించి. సో ఇది వీడియో. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో ఇంకా మేము ముందుకు వస్తాం, ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. అంటిల్ దెన్ టాటా, సీ యూ, బాయ్, గుడ్ నైట్.